ప్రధాన సమస్య ఏం జరుగుతుంది? మాకు మామూలుగా టెస్ట్ చేయడానికి వచ్చారు బాబు. వస్తే మేము ఆపిస్తాం. ఆపిన తర్వాత ఏంటన్నారు, ఊరు మీదకి రాదు, పర్వాలేదు, టెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నారు. 3 సంవత్సరాలు అయింది. తర్వాత ఇప్పుడు ఏమొచ్చి మేము ఏకం ఐవో కలుపుతాం, బ్రిడ్జి వేస్తామని చెప్పారు. మేము ఆపాము. 2 ఆప్షన్లు ఇచ్చాం. భూములు పోతాయట, వాళ్ళు వద్దనిసారు. భూములు పోతాయి వద్దనిసారు. తర్వాత మళ్ళీ నాయకులు అందరూ కూకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరూ ఒప్పుకోండ్రు. మీ ఇళ్ళ మీదకి రానివ్వమని ఆప్షన్ ఇచ్చారు. అందరం ఒప్పించుకున్నాం. మేము కాముగా ఉన్నప్పుడు ఏంటైందంటే మా పొలాలు పోతాయి, చెరువులు కప్పేస్తాం, ఎంతైనా ఇళ్ళ మీద వేయండి అని మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మొన్న అందరూ సంతకాలు పెట్టి వాళ్ళు మేము ఒప్పించుకున్నాం. మాకు వాళ్ళకి సమస్య లేదు, మీరు వేసేయండి అని చెప్పారట. ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత మేము ఎలాగంటే ఊరుకున్నాం. ఊళ్ళో తగ్గు పెడితే 10 రోజుల్లో మేము మాట్లాడుతాము, చెప్తాము, మీరు ఆగండి అని చెప్పిన వాళ్ళు మర్నాడు వచ్చేసారు అందరు కలిపి. నాయకులు అందరూ వచ్చారు. మేము అందరం లేబరేనండి. ఒక్కరికి ఏట్లేదు. నాకు 3 పోతున్నాయి, మడిపోతుంది, కళ్ళం జాగపోతుంది. ఇల్లు 30 లక్షలు అయిందండి. మొన్న దిగాను, 1 తారీఖున దిగాను. అది 3 పోతే మేము ఎక్కడ ఉండాలా? ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? ఒకసారి ఆలోచించండి. పెద్దలు కూడా మాకు సపోర్ట్ లేరు. ప్రతి ఒక్కరు మేము ఉన్న వాళ్ళందరం లేబరమే. ఒక్క చెంటు కాదు కదా, అరసెంట్ జాగా కూడా లేదు. నాయకులే చేస్తాను, ఎవరు లేదు, నాయకులే చేస్తారు. మా ఊరు నాయకులే. మీ ఊరు వైసీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన టీడీపీనండి. ఇద్దరు ఒకటి అయిపోయారు. చుట్టాలు ఉన్నారండి. చుట్టాలు బంధాలు కలుపుకొని వాళ్ళు వీళ్ళు ఒకటి అయిపోయారు. మేము పక్కా తెలుగుదేశం అండి. మమ్మల్ని కూడా లెక్క చేయలేదు వాళ్ళు. ఓట్లు వచ్చిన వరకు ఇచ్చేసారండి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటి అయిపోయారండి.